భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి అని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్ కోరుకొండ చిరంజీవి ఆధ్వర్యంలో 68వ వర్ధంతి ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించకపోతే బడుగు బలహీన వర్గాల దుస్థితి ఏ విధంగా ఉండేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలు బాగుండాలనే సదుద్దేశంతో ముందు చూపుతో రాజ్యాంగాన్ని సంక్షేమ అభివృద్ధి వైపు పయనించేలా రచించారన్నారు. తాళ్లూరి కోరుకొండ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో రాజ్యాంగ ప్రతిని కొనుగోలు చేసి ఉంచుకోవాలి సూచించారు. కాకినాడ ఎస్సీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి దార యేసురత్నం, బీసీ సంఘం జాతీయ నాయకురాలు డాక్టర్ అన్సూరి పద్మలత, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు దాసి వెంకటరావు, సిహెచ్ సుబ్బారావు, చాపల చిన్నరాజు, కాశీ నవీన్ కుమార్, కప్పల వెలుగు కుమారి, తురకల నిర్మల, మోత నాగలక్ష్మి, నక్క శ్రీనగేష్, విజయలక్ష్మి, తాటిపాక రత్నం, దుప్పటి మధుమూర్తి, దళిత నాయకులు ఎల్వి ప్రసాద్, మర్రి బాబ్జీ, జార్జ్, ఆంటోని, ఉసురుమర్తి రామారావు, ఎంపీడీ కృపావరం, అర్ధాల కుమార్ బాబు, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎం సందీప్ ప్రసాద్, ముప్పిడిరాజు, బాబీ, బీసీ వెల్ఫేర్ అధికారి పియుడి పిల్లి రమేష్, నీలాప వెంకటేశ్వరరావు, ఎర్రంశెట్టి రాజకుమార్, రాయి అప్పన్నబాబు, బంగారు నాగేశ్వరరావు, సానబైన రామారావు, కెకే సంజీవరావు, రాజపల్లి ప్రసాద్, బొట్టు సునీల్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు పి సత్యనారాయణ, పి రామారావు, కోరుకొండ మురళి తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం మాట్లాడుకున్న దానికి సంపూర్ణమైన నిర్వచనం. ఎన్నాళ్ళు జీవించామన్నది కాదు, జీవించిన రోజులు ఎలా జీవించామన్నది. ఈరోజు ఆయన ఎంత గొప్పగా జీవించారంటే మనమే కాదు, మన భవిష్యత్ తరాలే కాదు, వారి భవిష్యత్ తరాలు కూడా ఈ భారతదేశంలో ఆనందంగా, సంతోషంగా, గర్వంగా జీవించగలుగుతూ ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశం అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. దశాబ్దాల కిందటే ఆయన భారతదేశం ఒక భవిష్యత్తు ఇలా ఉంటుందని ఊహించగలిగారు అని అంటే ఆయన ప్రపంచ మేధావి అన్నదాన్ని ఎందుకు పిలుస్తారన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. భవిష్యత్తుని ఆయన చూడగలిగారు. ఆ భవిష్యత్తును కూడా చూసే ఈరోజు రాజ్యాంగంలో పెట్టుంటారన్నది నా తాలూకు వ్యక్తిగత ఆలోచన. తప్పకుండా మనందరం కూడా ఆయన యొక్క స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. ఆయన ఇచ్చిన అవకాశాలు, ఈరోజు మనకి రాజ్యాంగంగా కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు మనకి ఇచ్చింది మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని అనుభవించమనో లేకపోతే మన వ్యక్తిగతంగా వాటిల్ని ఆనందించమనో కాదు. ఇది మన పరిధిలో ఉన్న 10 మందికి ఉపయోగపడాలన్నది ఆయన తాలూకు ఆలోచన. ఎలాగైతే ఒక క్రిస్మస్ పండుగ, ఒక రంజాన్ పండుగ, ఒక సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో అంబేద్కర్ గారి యొక్క జయంతి మనకి అంబేద్కర్ వాదులందరికీ ఒక పండుగే.